వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. సర్కారు తప్పులు అధికారుల తిప్పలంటూ కూడా మెయిన్ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఏదైతే ప్రభుత్వం తీరుతూ అధికారులు అవస్థలు పడుతున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మనం మున్ముందు ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తే ప్రమాదం కూడా పొంచి ఉందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మనం ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిందంటూ కూడా ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ప్రభుత్వం పైన న్యాయమూర్తి మండిపడ్డాడు అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. కోర్టుకు హాజరైనటువంటి సందీప్ సుల్తానియా ఏదైతే అధికారి హాజరయ్యారో ఆ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఆచరణ సాధ్యం కాని రీతిలో ప్రభుత్వ ఉచిత పథకాలు కొనసాగుతున్నాయంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. అనర్హుల నుంచి ఒక్క తెల్ల కార్డు కూడా తొలగించలేరా అంటూ కోర్టు ప్రశ్నించినట్టు కూడా వార్త చూస్తున్నాం. మనం అప్పులు తీర్చేందుకు ప్రభుత్వ ఆస్తులు అమ్మే దుస్థితి ఎందుకు వచ్చింది, రావద్దు అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం చూడొచ్చు. ఇలాగే ఉంటే కుబేరుడు కూడా కూలి పనులకు వెళ్తాడంటూ కూడా ఏదైతే విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యలు చేసినట్టు ఇక్కడ మనం క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. న్యాయ వ్యవస్థ సుప్రీం కాదంటూ కూడా ఇక్కడ దీనికి సంబంధించి వార్త చూడొచ్చు. న్యాయమూర్తి పైన సిఐ ధిక్కార ధోరణి, ములుగు కోర్టులో కూడా అనుచిత ప్రవర్తన, అలాగే న్యాయవాదుల విధుల బహిష్కరణ కూడా ఉందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. సిఐ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్, అలాగే విచారణ తీరుపైన కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సిఐకి కోర్టు మెమో ఇచ్చింది. 2 రోజుల్లోగా ఆరోపణలకు బదులు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. పోలీసుల తీరుపైన కూడా జడ్జి ఎదుట నిందితుడి కన్నీరు పెట్టుకున్నట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో ప్రశ్నించారంటూ కూడా వార్త చూడొచ్చు. తనతో అనుచితంగా ప్రవర్తించారని కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు వార్త చూడొచ్చు. విచారణను నేరుగా పర్యవేక్షించినటువంటి సిపి సజ్జనార్ నిందితుడిని పోలీసులు కొట్టినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి క్లియర్ కట్ అక్కడ చూడొచ్చు. ప్రధానంగా ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అధికారులకు సంబంధించి కావచ్చు, అధికారులను అడ్డబెట్టుకొని కాంగ్రెస్ సర్కార్ ఎట్లాంటి పాలన చేస్తుందనే అంశం సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జనాకర్షక పథకాలు అమలు చేయడంతో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పింది. దీనికి అధికారులు జవాబు చెప్పలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒక్కో అధికారిపై 3 లేదా 4,000 కేసులున్నాయి. ఇలాగైతే వాళ్ళను జీవితాంతం జైల్లోనే ఉంచాల్సి వస్తుంది. సందీప్ కుమార్ సుల్తానియాపై 100కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే ఏ అధికారి ఏమీ చేయలేరు. రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏమీ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఓ కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా గురువారం హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వరుస తప్పులతో ప్రభుత్వాధికారులు కోర్టు మెట్లెక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటూ కూడా వార్త చూడొచ్చు. కంటోన్మెంట్ బోర్డు కూడా నిధులు విడుదల చేయాలని 2 ఏళ్ల క్రితం హైకోర్టు ఆదేశించినా అమలు చేయలేదని పేర్కొంటూ దాఖలైన కేసులో కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్కు వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఇట్లా ఉన్నాయి. దీనికి సంబంధించి క్లియర్ కట్ చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే నిండుగా శ్రీశైలం నీళ్ళింకా ఎత్తరేందుకు అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మరొక వార్త చూడొచ్చు. కృష్ణా జలాలపై నిమ్మకు నీరెత్తినట్టు రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. పాలమూరు కల్వకుర్తికి ఎత్తిపోసే వీలున్నా కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ కూడా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. వరదలు కిందికి వదిలి సాకులు చెబుతున్నటువంటి ప్రభుత్వం మరోవైపు 2 రోజుల్లో శ్రీశైలం గేట్లెత్తే అవకాశం ఉంది. జూరాల అవుట్ఫ్లో శ్రీశైలం ఇన్ఫ్లో మధ్య భారీ తేడా ఉందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. కృష్ణా నీటిని ఒడిసి పట్టకుండా సాగనంపుతున్న సర్కారు ఏపీ కోసమే వెంపర్లాటన పట్టదా పాలమూరు గోస అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ఏపీ ఆర్డరు కేఆర్ఎంబి జీ హుజూరు ఏదైతే ఏపీ ఆర్డర్ ఇస్తుంది, ఇటు జీఆర్ఎంబి కూడా జీ హుజూర్ అంటూ కూడా పనిచేస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. అడిగిందే తడువుగా 13న త్రిసభ్య కమిటీకి మీటింగ్ ఏర్పాటు చేశారు. 2 రాష్ట్రాలకు బోర్డు లేఖలు, నీటి వినియోగ అంశాలపైన కూడా చర్చ అంటూ కూడా వార్త చూడొచ్చు. ఇక దీనికి సంబంధించి ఇంకా మరొక వార్త చూడొచ్చు. మాజీ మంత్రులు స్పందించారు. దీనికి సంబంధించి ఏదైతే 11న నార్లపూర్లో బీఆర్ఎస్ పోరుబాట, జూరాల కేఎల్ఐ పంపులు ఆన్ చేయాలి, లేదంటే రైతులతో కలిసి భారీ ఉద్యమం చేస్తామంటూ కూడా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి అంశం, హెచ్చరిస్తున్నటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. లక్షలాది మందితో కార్యాచరణ ప్రకటిస్తాం, పాలమూరుకు సనిలా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా స్పందించాలి, లేదంటే ఖచ్చితంగా పోరుబాట ఇంకా ఉధృతం చేస్తామంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే
మాజీ మంత్రి హరీష్ రావు కూడా లేఖ రాశారు. తెలంగాణ ప్రాజెక్టులపైన మళ్లీ సమీక్ష మర్మమేంది అంటూ కూడా జీఆర్ఎంబీ ఎజెండాలో చేర్చడం సరికాదంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. వివాదాస్పద అంశాలను కూడా తొలగించాలి, సమ్మక్క సాగర్కు పెండింగ్ అనుమతులు ఇవ్వాలి. కేంద్ర జలశక్తి మంత్రి సెక్రటరీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాసినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ఆ అంశం సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు చాలా తీవ్రంగా స్పందించారు. ఇట్లా ఎందుకు చేస్తుంది జీఆర్ఎంబీ అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. దానికి సంబంధించి లేఖ కూడా రాశారు. దానికి సంబంధించి చూడొచ్చు. ఇంకా మరొక వార్త చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా ముప్కాల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద వరద కాలువ నిండా ప్రవహిస్తున్న కాళేశ్వర జలాలు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. కాళేశ్వర గంగా కష్టాలు తీర్చంగా అంటూ కూడా చూడొచ్చు. కాళేశ్వరం గంగా అట్లా వస్తుండగా ఆ కష్టాలన్నీ పోతున్నాయంటూ కూడా ఈ వార్త యొక్క సారాంశం. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. 27.85 కిలోమీటర్ల నిండుగా వరద కాలువ ఉంది. 300 MCFTల నీటి నిల్వ కలకల ఉంది. ఆనందంలో SRSP ఆయకట్టు రైతులు అంటూ కూడా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే 480 రోజుల్లో 444 కోట్లు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. అనూహ్య రీతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే PSR రుణ చెల్లింపు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏడాదిన్నరలోనే బ్యాంకులకు 100 కోట్లు లోన్ చెల్లింపు మర్మం ఏంటి అంటూ కూడా RSP ప్రశ్నించారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే ఇవ్వాల్సిందే 1,00,000 ఇస్తున్నది 35,000 అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. 10,000 లోపు ర్యాంకులకు పూర్తి ఫీజులు ఇవ్వాలంటూ కూడా సర్కారుకు సంబంధించి వార్త చూడొచ్చు. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా వార్త చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి విశేష